బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. క్రిస్మస్ సందర్భంగా ఆలయ ఆవరణలో లడ్డూ కౌంటర్ పక్కన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చికెన్ రైస్ పంపిణీ చేశారు. రాజన్న ఆలయం వద్ద వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆలయ ఆవరణలో యథేచ్ఛంగా చికెన్ రైస్, కోడిగుడ్లు పంపిణీ చేయడం గమనార్హం. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు దేవాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దేవాలయ అధికారులు తీవ్రంగా స్పందించి ప్యాకెట్లు పంపిణీ చేసిన వారి గురించి ఆరా తీస్తున్నారు. అయితే దేవాలయంలో వరుస ఘటనలు జరుగుతున్న ఆలయ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. చికెన్ వచ్చింది, కోడిగుడ్డు రెండు మాటలు చికెన్ వచ్చింది, ఇప్పుడు కోడిగుడ్డు వచ్చింది సార్. అంతే, ఇద్దరే ఇచ్చారు. చికెన్ వచ్చింది, కోడిగుడ్డు వచ్చింది, రెండు మాటలు చికెన్ వచ్చింది, ఇప్పుడు కోడిగుడ్డు వచ్చింది సార్. అంతే, ఇద్దరే ఇచ్చారు. చికెన్ వచ్చింది, కోడిగుడ్డు వచ్చింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అధికారులు మరి ఏ ఉద్యోగం నిర్వాహకం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఈరోజు క్రిస్మస్ పేరు మీద మరి అన్య మతస్థులు మరి హిందూ దేవాలయం పవిత్ర దేవాలయంలో మరి చికెన్తో కూడిన భోజనాలు మరి వంట చేయించి ఇక్కడ స్వయాన లడ్డు కౌంటర్ దగ్గర దేవాలయ ప్రాంగణంలో తీసుకొచ్చి భక్తులకు పంపిణీ చేస్తున్నా కూడా కనీసం సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆలయ సిబ్బంది కానీ ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపనవ్వలేదు. మరి దేవాలయ పవిత్రను దెబ్బేయడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగుల యొక్క తీరు మరి కేవలం ఉద్యోగం చేసి జీతాలు తీసుకోవడానికైనా లేకుంటే స్వామివారి యొక్క ప్రతిష్టాన్ని, స్వామివారి యొక్క పవిత్రతను కాపాడడానికి మరి మీరు చేస్తున్నటువంటి సేవలు మరి మాకైతే అర్థం కాని పరిస్థితి. మరి ఒక అన్యమత ప్రచారం జరుగుతూ మరి నాన్ వెజ్తో కూడిన వంటలు ఇక్కడ మరి భక్తులకు పంచేటువంటి ప్రయత్నం, ఇటువంటి సిగ్గుమల్ల చర్యలు జరుగుతూ ఉన్నా కూడా దేవాలయ అధికారుల నిర్లక్ష్యం. మొన్నటికి మన కోడలు అమ్ముకునే విషయంలో కానీ 32,000 రూపాయల భోజనం విషయంలో కానీ ఇలా అన్ని మతస్థులు స్వయాన నాన్ వెజ్ వంటకాలు తీసుకొచ్చి దేవాలయంలో పంపకాలు చేస్తున్నా కూడా ఈ దేవాలయ తీరు మారడం లేదు. ఈ దేవాలయం ఉద్యోగుల తీరు మారాలంటే మరి మేమేం పాపం చేసుకున్నాం, మరి మీకు ఏం కావాలో దయచేసి చెప్పండి. మరి హిందువులుగా మేము ఉన్నందుకైనా మరి ఈ బాధలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, క్రిస్మస్ సందర్భంగా ఆలయ ఆవరణలో లడ్డు కౌంటర్ దగ్గర చికెన్ రైస్, గుడ్లు పంచినట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? దక్షిణ కాశీగా పిలిచే వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో అన్యమత ప్రచారంపై అటు స్థానికంగా ఉండే భక్తులతో పాటు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా రాజన్న ఆలయంలోని సమీపంలోని అటు లడ్డు కౌంటర్ పక్కనే ఇటు కోడిగుడ్డతో పాటు చికెన్ రైస్ వంటి అన్య మతస్థులు ఏదైతే క్రిస్మస్ సందర్భంగా అన్య మతస్థులు ఈ పంపిణీ చేశారు. దీని పట్ల అటు బీజేపీ నాయకులతో పాటు స్థానికంగా ఉండే భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రోజు వందలాది మంది అక్కడ రాజన్న ఆలయంలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న క్రిస్మస్ సందర్భంగా అన్ని మతస్థులు ఇక్కడ చికెన్ రైస్ తో పాటు అటు గొడ్డు కూడా పంపిణీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాజన్న ఆలయంలో 14 మంది ఎస్పీఎఫ్ సిబ్బందితో పాటు 36 మంది హోంగార్డులతో పాటు 100 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తుంటారు. అలాగే లడ్డు కౌంటర్ తో పాటు అటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అటు స్థానికంగా ఉండే గ్రూప్ 4 సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తుంటారు. అయితే ఇంతమంది ఉన్నప్పటికీ కూడా అటు లడ్డు కౌంటర్ వద్ద ఆ చికెన్ పంపిణీ చేయడం పట్ల, మాంసం సంబంధించిన రైస్ పంపిణీ చేయడంతో పాటు పొరుగుట్టు పంపిణీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే ఈ విషయం తెలుసుకున్న స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు అక్కడ చేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి కారణానికి సంబంధించి బాధ్యులపై చర్యలు చేపట్టాలి. ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆలయానికి సంబంధించిన ఈవో కావచ్చు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు చేపట్టాలంటూ కూడా నిరసన కార్యక్రమం చేశారు. అయితే స్థానికంగా ఉండే పోలీసులు సర్ది చెప్పడంతో అక్కడ కొంత గొడవ సద్దుమరిగిందని చెప్పవచ్చు. మొత్తానికి రాజన్న ఆలయంలో అన్యమత ప్రచారానికి సంబంధించి మాత్రం